అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ ఆయన మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఉందంట. ఆయన గెలిచేప్పటి నుంచి సీరియస్గానే ఉంది అధిష్టానం. ఆ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని దూషించినటువంటి వ్యక్తి ఈయనే. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్. తర్వాత ఈయన మీద స్టాంపులకు సంబంధించి ఏదో కుంభకోణం, అప్పుడు తెలుగుదేశం పార్టీ సీరియస్. ఇప్పుడు మళ్ళీ ఇదే ఎమ్మెల్యే మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్. తన మీద సొంత పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో దగ్గుపాటి కౌంటర్ ఇవ్వాలని భావించారంట. ఈ విషయం మీద అధిష్టానానికి సమాచారం ఇచ్చి వైకుంఠం ప్రభాకర్ చౌదరి మీద తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేయాలని ఎమ్మెల్యే అనుకున్నాడంట. అయితే ప్రభాకర్ చౌదరి తన పార్టీ ఎమ్మెల్యే మీద చేసినటువంటి ఆరోపణలు రాజకీయంగా ఇప్పుడు తీవ్రంగా కుదివేస్తున్నాయి కూటమి ప్రభుత్వాన్ని. అవును, ఆయన ఆరోపణలన్నీ కూడా నిజమే అన్న పాజిటివ్ టాక్ అయితే వినిపిస్తుంది. ఒకవేళ స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు తిరిగి తన మీద ఆరోపణలు చేస్తే మరిన్ని ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు చేయడానికి ప్రభాకర్ చౌదరి సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే అనంతపురంలో పార్టీని భ్రష్టు పట్టించారు, ఇక చాలు అని దగ్గుపాటి మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సో దీంతోనే ప్రభాకర్ చౌదరి మీద దగ్గుపాటి కారాలు మిరియాలు నూరుతున్నట్టుగా బాగా నడుస్తుంది వ్యవహారం. అయితే అనంతపురం మొత్తం కూడా పెద్ద టాక్. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో అవగాహనకు వచ్చి ఉద్దేశపూర్వకంగానే తనను ప్రభాకర్ చౌదరి బద్నాం చేస్తున్నాడు అని సన్నిహితుల వద్ద దగ్గుపాటి బాధపడిపోతున్నాడంట, ఆవేదన వ్యక్తం చేస్తున్నాడంట. పార్టీ అధిష్టానం అనుమతిస్తే ప్రభాకర్ చౌదరి మీద విరుచుకుపడతాను అని అంటుంటే పాపం అధిష్టానం నుంచి పర్మిషన్ రాలే, వీలు కావడంలే అని దగ్గుపాటి అసహనంగా ఉన్నాడంట. అనంతపురంలో కొంతకాలంగా కొన్ని నెలలుగా దగ్గుబాటి మీద తీవ్ర ఆరోపణలు రావడం, వాటికి బలం కలిగించేలా వైకుంఠం ప్రభాకర్ చౌదరి, ఈయన ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేనే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. ఆయన ఇటువంటి కామెంట్ చేశారంటే నిజంగానే నిజాలు ఉంటాయి కాబట్టి ఆయన అటువంటి కామెంట్ చేశారు. ఆయన ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాడు. ఆయన కూడా మేబీ రాబోయే ఎన్నికల్లో ఈ వెంకటప్రసాద్ని పక్కన పెట్టేసి మేబీ తెలుగుదేశం పార్టీ వైకుంఠం ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇచ్చినా ఇచ్చేవచ్చు. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో ఈ దగ్గుబాటి వెంకటప్రసాద్కి టికెట్ ఇవ్వడానికి మెయిన్ కారణం ఆయన ఒక పెద్ద బడా కాంట్రాక్టర్, సివిల్ కాంట్రాక్టర్, ఆయన బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి. పోయిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా తీసుకునింది. ఎందుకంటే ఎలాగైనా సరే గెలవాలా, డబ్బులు పోసినా గెలవాలా, కోట్లు ఖర్చు పెట్టైనా సరే గెలవాలా అన్న ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎక్కడెక్కడో నుంచి తీసుకువచ్చి పెట్టి నిలబెట్టి డబ్బులు పంచి బీభత్సంగా పోసి గెలిచారు. గెలిచిన తర్వాత సైలెంట్గా ఉంటారా? వాళ్ళు దోచుకునే పనిలో వాళ్ళు ఉండరు. మేము ఖర్చు పెట్టలేదా, ఖర్చు పెట్టింది తీసుకోవాలి కదా అంటారు. ఇంకెక్కువ మాట్లాడారనుకో, పెద్ద నాయకులు మీరు బడా కాంట్రాక్టుల నుంచి పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటారు, మేము చోడా కాంట్రాక్టర్లమే, మేమేదో తక్కువ మోతాదులో తీసుకుంటున్నాం, మీకు మాకు పెద్ద తేడా ఏం లేదని అధిష్టానాన్ని ప్రశ్నిస్తారు అన్న భయం కూడా అధినాయకత్వంలో ఉంది. అందుకే పాపం వాళ్ళు ఎక్కువగా వీళ్ళ మీద ప్రజలు తీసుకోవడంలే, వీళ్ళు వాళ్ళని లైట్ తీసుకున్నారు. ఎవడికి వాడు పై నుంచి కింది వరకు ఎవడు వాడు దోచుకోవడంలో బీభత్సంగా బిజీగా ఉండరు. ఎందుకంటే ఖర్చు పెట్టినప్పుడు సంపాదించుకోవడం తప్పులేదు, అలా ఆ దిశలోనే ఆ వేలోనే పై నుంచి కింది వరకు అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. మధ్యలో ఉంటారు చూసినావా, ఏ వైకుంఠం ప్రభాకర్ చౌదరియో లేకపోతే పిఠాపురంలో వర్మానో, వీళ్ళంతా కూడా పాపం నలిగిపోతున్నారు. వాళ్ళు సంపాదించుకుంటుంటే మనం ఎందుకు సైలెంట్గా ఉండాలా? అర్థమైందా? వాళ్ళు జోబులు నింపుకుంటుంటే మనం ఎందుకు సైలెంట్గా ఉండాలా? మనం కూడా ఎక్కడో చోట దోచుకోవాలా? మనకు అవకాశం ఇవ్వడం లేదని కడుపుమంట. సో వీళ్ళు కూడా అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి హడావుడి చేస్తుంటారు. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో చాలా జరిగాయి, ఫ్యూచర్లో కూడా జరుగుతాయి, చూస్తూ ఉండండి. అందుకే చంద్రబాబు నాయుడు గారి సొంత సర్వేలో 30+30 గోవింద అని నిన్నే తెలిసింది. సో ముందు చాలా ఉంటాయి.